జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అతి ప్రమాదం. ప్రేమాత్మ స్వరూపులారా, మానవ జీవితం చాలా సులభం. దురదృష్టవశాత్తు మానవుడు దానిని సంక్లిష్టంగా చేసుకొని దాని నుండి బయటపడడం కోసం కష్టపడుతున్నాడు. విశ్వమంతా ద్వంద్వాలమయం, రెండింటి సమ్మేళనం. ఒకటి ఉందంటే దానితో పాటు మరొకటి కూడా ఉంటుంది. ఒకదాని వలన ఎంత ప్రయోజనమో అంత ప్రమాదకరం కూడా. మనం ఆ రెండింటిని ఒక కోణంలో చూడడమే అజ్ఞానం, రెండింటినీ కలిపి అనుభవించడమే జ్ఞానోదయం. ఉదాహరణకు, పొంగిపోవడం అనేది ఉందంటే దానితో పాటు తప్పక కృంగిపోవడం కూడా ఉంటుంది. గర్వపడడం అంటూ ఉంటే బాధపడడం కూడా ఉంటుంది. పాజిటివ్ ఉందంటే దానితో పాటు నెగటివ్ కూడా ఉంటుంది. ఇవన్నీ మానవ జీవితంలో చాలా కీలకమైన అంశాలు. ప్రతి వస్తువులో ఎంత గుణం ఉంటుందో దానితో పాటు అంతే మోతాదులో దోషం కూడా ఉంటుంది. గుణాన్ని చూసేటప్పుడు దోషం కనిపించదు, దోషాన్ని గమనిస్తుంటే గుణం కనిపించదు. ఇటువంటివన్నీ సాంకేతిక పరమైన అంశాలు. వీనికి సంబంధించి చక్కని అవగాహనను ఏర్పరచుకోగలిగితే ఆధ్యాత్మిక మార్గమంత సులభమైనది మరొకటి ఉండదు. అందుకే ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం అంటారు. అందున పరిపూర్ణ జ్ఞానం అత్యంత ఆవశ్యకం. పరిపూర్ణత్వం ఉన్న చోట అనుమానాలకు, అపోహలకు, సందేహాలకు అవకాశం ఉండదు కదా. దురదృష్టవశాత్తు భారతదేశపు ఆధ్యాత్మిక విధానంలో ఇటువంటి పరిపూర్ణ జ్ఞానం కొరబడినందువల్లనే ఆ మార్గం సమస్యాత్మకంగా మారింది. లౌకిక జీవితానికి సంబంధించి ఆధ్యాత్మిక విధానాన్ని గురించి సరియైన అవగాహన లేకపోతే అతి ప్రమాదం. ప్రస్తుతం ప్రపంచపరంగా మానవ జాతి ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు సంబంధించి ప్రస్తుత మానవాళికి రెండు మార్గాలు అవసరమే. రెండింటినీ కలిపి సమతుల్యతతో పాటించగలగాలి. మనం ఒకవైపుకే మొగ్గితే తప్పక అసౌకర్యానికి గురవుతాం. మానవులకు మనసు అనేది ఎంత అవసరమో అంత ప్రమాదం కూడా. అటువంటి మనసును సమతుల్యంలో ఉంచగలిగితే నిరంతరం సాధన జరుగుతూ ఉంటుంది. అది ఏ వైపుకు మళ్ళుతుంది అనే దానిని గమనించగలిగితే జీవితం సఫలీకృతమైనట్లే. అయితే మానవ మేధస్సులో ఉన్న ప్రమాదం ఏమిటంటే అది మంచి వైపు కన్నా చెడు వైపుకు ఎక్కువగా ఆకర్షింపబడుతుంది. అది దాని యొక్క సహజ స్వభావమే. పంట చేలల్లో కూడా గమనించండి. అవసరమైన మొక్కల కన్నా కలుపు మొక్కలే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సమాజంలో కూడా మంచి కన్నా చెడు ఎక్కువగా ప్రచారం అవుతుంది. అది ప్రకృతి సూత్రం. ప్రస్తుతం మానవ జాతి ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలకు మూల కారణం జీవితానికి సంబంధించి కొన్ని సున్నితమైన విషయాల పట్ల సరియైన అవగాహనను ఏర్పరచుకోలేకపోవడమే. కంటికి కనిపించేదే వాస్తవం అనుకుంటాం. దాని పట్ల ఒక స్థిరమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం.
అందుకు భిన్నంగా ఏమైనా జరిగితే కలత చెందుతాం. అసలు అలా అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడంలోనే ప్రమాదం దాగి ఉంది. ఎందుకంటే సదభిప్రాయంలో తప్పక దురభిప్రాయం కూడా ఉంటుంది. ఒకదానినే బలీయంగా మనసులో స్థిరపరచుకుంటే రెండవ దానిని గురించి ఆలోచించం. ఆశించింది లభించినప్పుడు మనిషి జీవితం తలక్రిందులవుతుంది. ఇటువంటి అంశాలన్నీ మానవ జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆధ్యాత్మికవేత్తలకు వీనిని గురించి సరియైన అవగాహన ఉండదు కాబట్టి వారు నవీన మానవుల సమస్యలకు పరిష్కారాన్ని చూపలేరు. ఎందుకంటే వారు అన్నింటికీ అందరికీ అతీతంగా సన్యాసి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు కాబట్టి ఒక సామాన్యుడు ఎదుర్కొనే జీవిత సమస్యల పట్ల వారికి అవగాహన ఉండదు. అందుకే వారు పరిమితమైన ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి టన్నుల కొద్దీ సమాచారాన్ని అందిస్తున్నారు తప్ప లౌకిక జీవితానికి సంబంధించిన చిక్కుముడులను విప్పడం లేదు. ప్రస్తుతం మానవ జాతిలో ప్రబలి ఉన్న దృఢమైన అభిప్రాయం ఏమిటంటే ఆధ్యాత్మికతలో పట్టు సాధిస్తే చాలు జీవితం ఆనందమయమవుతుందని భావిస్తున్నారు. అది 100% వాస్తవమే. కానీ దానిలోనికి ప్రవేశించి పరిణతి చెందాలంటే ప్రస్తుతం లౌకిక జీవితమే ప్రధాన అవరోధమవుతుంది. అందున భౌతికవాదం తారాస్థాయిలో ఉన్న ప్రస్తుత తరుణంలో లౌకిక జీవితం ప్రశాంతంగా సాగితే అదే ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది. మరొక విశేషం ఏమిటంటే లౌకిక జీవితం నల్లేరు మీద బండిలా కొనసాగితే అసలు ఆధ్యాత్మికత యొక్క అవసరమేముంటుంది? లౌకిక జీవితంలో వైఫల్యం చెంది ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించినా అది కూడా వైఫల్యమే అవుతుంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయించే వారిని గమనించండి. ఏదో ఒక సమస్యతో బాధపడుతూ దానిని పరిష్కరించుకోవడం కోసమే ఆ మార్గంలోనికి ప్రవేశిస్తున్నారు. వాస్తవానికి అందుకు సమూల శాశ్వత పరిష్కారం తమలోనే ఉందన్న నగ్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. అందరికీ అందుబాటులో ఉన్నది ఏదైనా చౌకగా అతి సాధారణంగా కనిపిస్తుంది. అందరికీ అందని దానికి ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఆధ్యాత్మికవేత్తలు కూడా ప్రత్యేక తరహాలో ఉండడం వలన ఆ మార్గం అందరికీ అందుబాటులో లేనందువలననే దానికి గిరాకీ ఎక్కువగా ఉంది. అందుకే వారు ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారు. అదేదో ప్రత్యేకమని వారికే సొంతమని ప్రచారం చేసుకుంటున్నారు. అది వాస్తవం కాదు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందడానికి మూల కారణమైన అవరోధాలను గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం. సహజత్వం, సమత్వం, స్థిరత్వం అనేవి అత్యంత కీలకమైన అంశాలు. అందుకు భిన్నంగా ఉండేవి ఏవైనా ప్రమాదకరమే. నెగటివ్ అనేది ఉందంటే అది పాజిటివ్ను హరించి వేస్తుంది. పాజిటివ్ బహిర్గతం కావాలంటే తప్పక నెగటివ్ తొలగిపోవలసిందే. నెగటివ్ ఉన్నంత వరకు పాజిటివ్కు అవకాశమే ఉండదు. అందువలన నెగటివ్ను తొలగించుకోగలిగితే
ఇక అక్కడ పాజిటివ్నే ఉంటుంది, నిరంతరం ధ్యానం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చీకటి తొలగిపోతే అక్కడ వెలుగు ఉన్నట్లే గదా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అన్ని దుష్పరిణామాలకు మూలం నెగటివ్ ఎక్కువగా ప్రబలి ఉండడమే. అది ఆకస్మికంగా ఉత్పన్నమైనది కాదు. దానిని మానవ మేధస్సు నుండి, ప్రపంచం నుండి తొలగించడం కూడా చాలా కష్టం. కానీ మన అంతరంగంలోని నెగటివ్ను తొలగించుకోగలిగితే ప్రపంచంలో నెగటివ్ కనిపించదు. అదే ఆధ్యాత్మిక మార్గంలోని అత్యంత విశిష్టమైన అంశం. అటువంటి నెగటివ్ ఏర్పడడానికి మూల కారణం అణచుకోవడం, వ్యతిరేకించడం. ఈ రెండు అంశాలను గురించి చక్కని అవగాహనను ఏర్పరచుకొని వానిని తొలగించుకోగలిగితే ఇక ఆధ్యాత్మికతను అందుకున్నట్లే. దానికోసం శ్రమించవలసిన అవసరం ఉండదు. మీరు ప్రపంచాన్ని, అందులోని వ్యక్తులను పరిశీలించండి. కొందరు చాలా ప్రశాంతంగా నిండు కుండలా కనిపిస్తారు. మరికొందరు నిరంతరం అసంతృప్తిగా, వెలితిగా జీవిస్తూ జీవితాన్ని సమస్యాత్మకంగా తయారు చేసుకుంటారు. ఎవరి యందైతే నెగటివ్ భావాలు ఎక్కువగా ఉంటాయో వారి జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎవరి యందైతే సహజత్వం ఉంటుందో వారి జీవితం నల్లేరు మీద బండిలా కొనసాగుతుంది. జీవితాన్ని సమస్యాత్మకం చేసుకునే వారిలో శక్తి ఎక్కువ ఖర్చవుతుంది. ఆ శక్తిని హరించి వేసేవే అణచుకోవడం, వ్యతిరేకించడం. ఇవి రెండు అత్యంత ప్రమాదకరమైన జంటలు, ప్రకృతికి విరుద్ధమైన చర్యలు. వానిని గురించి మరికొంత లోతుగా విశ్లేషించుకుందాం. మానవ జీవితంలో ఒక ప్రత్యేకత ఉంది. అది పాజిటివ్ను స్వీకరిస్తుంది, నెగటివ్ను వ్యతిరేకిస్తుంది. పాజిటివ్ను కోరుకుంటుంది, నెగటివ్ను తిరస్కరిస్తుంది. ఇక్కడే మానవ జీవిత రహస్యమంతా దాగి ఉంది. అయితే అదంతా ఏ స్థాయిలో జరుగుతుంది? శారీరక, ఇంద్రియ, మనోబుద్ధుల స్థాయిలో జరుగుతుంది. శరీరంలోనికి ఏదైనా చెడు ప్రవేశించిందనుకోండి, అది వెంటనే ప్రతిస్పందిస్తుంది. దానిని బయటకు పంపే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే దానికి ఉపయోగపడే పదార్థం కావాలి తప్ప హాని కలిగించేది శరీరంలో ఉండకూడదు, అవసరం లేదు. అందువలన దానిని బహిష్కరించే ప్రయత్నం చేస్తుంది. దాని ఫలితంగానే శరీరంలో జ్వరం, నొప్పులు, బాధలు, వాంతులు, విరేచనాలు, చర్మ వ్యాధులు, వ్రణాలు వగైరా వగైరా. ఇవన్నీ శరీరం తనంత తానుగా తనను పరిరక్షించుకోవడం కోసం చేస్తున్న యుద్ధమే. ఉదాహరణకు, మన ఇంట్లో పనికిరాని చెత్త ఉంటే ఏం చేస్తాం? బయట పారవేస్తాం. ఒక బ్యాంకులోనికి దొంగ ప్రవేశిస్తే ఏం చేస్తాం? పోలీసులకు పట్టిస్తాం. ఒక పార్టీలో వ్యతిరేకమైన కార్యక్రమాలను చేపట్టిన వారిని ఆ పార్టీ నుండి బహిష్కరిస్తాం కదా. ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తిస్తుంటే అతనిని దూరంగా పంపించి వేస్తాం కదా. అది సహజమే. మన దేహం కావచ్చు, జీవితం కావచ్చు, అందుకు భిన్నం కాదే. మనం మన దైనందిన కార్యక్రమాలకి ఆటంకం రాకుండా ఎలా జాగ్రత్త పడతామో, శరీరం కూడా దాని ఆరోగ్యం కోసం అటువంటి మలినాన్ని
బయటకు పంపే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రక్రియలో అది తనంత తానుగా కొన్ని చర్యలను ప్రేరేపిస్తుంది. అవన్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఒక భాగమే తప్ప నెగటివ్ మాత్రం కాదు. అయితే ఎంతమంది వానిని పాజిటివ్గా స్వీకరిస్తున్నారు? నెగటివ్ అనేది బయటకు కనిపిస్తుందంటే అది అంతరంగంలోని చెడును బహిర్గతం చేయడం కోసం జరిగే ప్రయత్నమే. అటువంటప్పుడు ఆ చర్యలను అనుమతించాలా లేక వ్యతిరేకించాలా? వ్యతిరేకించడం ద్వారా లేక అణచివేయడం ద్వారా ఏమవుతుంది? బయటకు రావలసింది లోపల అలాగే ఉండిపోతుంది. శరీరం ఇంకా అసౌకర్యానికి గురవుతుంది. ప్రస్తుతం అందరూ శారీరక నొప్పులను భరించలేక వానిని శక్తివంతమైన పెయిన్ కిల్లర్స్ ద్వారా అణచివేస్తున్నారు. ఒక చోట నొప్పిని అణచివేస్తే అది మరొక ప్రాంతానికి చేరుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వైద్య రంగంలో చెడు బయటకు పోవడాన్ని అవలక్షణంగా భావిస్తున్నారు. అది రుగ్మత అనుకుంటున్నారు. దానికి చికిత్స అవసరమని భావిస్తున్నారు. శక్తివంతమైన మందులతో శరీరాన్ని ఇంకా బలహీనపరుస్తున్నారు. వీటన్నింటికీ మూల కారణం మానవులలో నెగటివ్ అధికమై ఓర్పు సహనం లేకపోవడమే. పేషెంట్ అంటే ఎవరు? పేషెన్సీ లేనివాడే పేషెంట్ అవుతాడు. పేషెన్స్ ఉంటే పేషెంట్ ఎందుకు అవుతాడు? అలాగే మనసును కూడా గమనించండి. మన అంతరంగంలోనికి ప్రయత్నపూర్వకంగానో అప్రయత్నంగానో యాదృశ్చికంగానో ఉద్దేశపూర్వకంగానో నెగటివ్ ప్రవేశించిందనుకోండి, దానికి బయటకు పంపించే ప్రక్రియగానే భయం, ఉద్రేకం, రక్తపోటు, వణకడం, అరవడం, కేకలు వేయడం, చెమట పోయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాస్తవానికి అవన్నీ ఏమిటి? మనసు నుండి చెడును బహిష్కరించే ప్రక్రియలే. వానిని ప్రదర్శించడం ద్వారా తమను గురించి ఇతరులు ఏమనుకుంటారోనని వానిని బలవంతంగా అణచివేస్తారు. అప్పుడు ఏమవుతుంది? బాహ్యపరమైన లక్షణాలు కనబడకపోయినా సున్నితమైన అంతరంగ అవయవాలు సమూలంగా దెబ్బతింటాయి. క్యాన్సర్ అంటే ఏమిటి? అణచిపెట్టబడిన చెడు పదార్థమే, మరింకేమీ కాదు. మనం ఎంత ఎక్కువగా అణచిపెడితే దాని తీవ్రత కూడా అంత ఎక్కువ అవుతుంది. ఒక దశలో ఆ అణచివేతను భరించలేక అది గుండెపోటుగా లేక పక్షవాతంగా కూడా మారవచ్చు. వాస్తవానికి చికిత్స అంటే ఏమీ లేదు. శరీరాన్ని పూర్తిగా వదిలివేయడమే లేదా బయటకు వెళ్ళే దానిని అనుమతించడమే. కాదు, ప్రోత్సహించడమే. యుద్ధం చేయడం కాదు. అటువంటి అవలక్షణాలను చూసి ఆనందపడాలి. ఎందుకంటే అవన్నీ ఉన్నత తత్వానికి చిహ్నాలే కదా. అలాగే జీవితంలో సంభవించే అన్ని చెడు సంఘటనలు మంచివే. కానీ వానిని మనం వ్యతిరేకించడం వలన చెడుగా కనిపిస్తాయి. ఆధ్యాత్మికవేత్తకు లౌకికవాదికి ఇక్కడే వ్యత్యాసం ఉంది. లౌకికవాది జీవితాన్ని ఒక కోణంలో మాత్రమే చూస్తాడు. ఆధ్యాత్మికవేత్త దానిని అన్ని కోణాల నుండి పరిశీలిస్తాడు. అందుకే భౌతికవాదిలో అసంతృప్తి ఉంటుంది, ఆధ్యాత్మికవేత్తలో సంతృప్తి ఉంటుంది. వాస్తవానికి ప్రపంచంలో ఎక్కడా చెడు అనేది లేదు.
వ్యతిరేకించవలసింది లేదు, తిరస్కరించవలసింది లేదు, యుద్ధం చేయవలసింది లేదు. ఒక వ్యక్తిని నీవు కేవలం పాజిటివ్గానే భావిస్తున్నావంటే దాని వెనుకన ఉన్న నెగటివ్ను గుర్తించడం లేదన్నమాట. నెగటివ్నే చూస్తున్నావంటే పాజిటివ్ను తెలుసుకోలేకపోయావన్నమాట. ఒక వ్యక్తిలో నీకు కొంతకాలం పాజిటివ్నే కనిపిస్తుంది. ఆ తదుపరి ఒక దుస్సంఘటన జరగగానే అతని చరిత్ర అంతా నెగటివ్గానే గోచరిస్తుంది. అయితే అప్పటి వరకు ఆ నెగటివ్ ఎందుకు కనిపించలేదు, ఎందుకు గుర్తించలేదు? నీవు గుర్తించలేకపోవడం నీ దృష్టి లోపమే. ఈ ప్రపంచంలో నీకు అనుకూలత లేదు, వ్యతిరేకత లేదు. అనుకూలతలో వ్యతిరేకత ఉంటుంది, వ్యతిరేకతలో అనుకూలత ఉంటుంది. ఒక వ్యక్తిని అతిగా ప్రేమిస్తున్నావంటే ఏదో ఒకరోజు ద్వేషించే సమయం కూడా తప్పక వస్తుంది. వ్యతిరేకించడం ప్రారంభమైతే చివరకు నీవొక్కడవే మిగులుతావు. భగవంతుని చూసి భక్తి భావంతో పొంగిపోవడం కాదు, బిచ్చగాడిని చూసి కూడా ఆనందపడగలగాలి. భగవంతునిలో ఎటువంటి ప్రత్యేకత లేదు, బిచ్చగానిలో ఎటువంటి లోపం లేదు. ఇద్దరూ శుద్ధ చైతన్యానికి ప్రతిబింబాలే కదా. మంచి వ్యక్తిగా జీవించడానికి, మంచి వ్యక్తిగా నటించడానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అంతరంగంలో ఎటువంటి రహస్యాలున్నా అవి క్యాన్సర్గా రూపాంతరం చెంది మనిషిని పతనం చేస్తాయి. నటన అనేది సహజత్వాన్ని అణచివేస్తుంది, జీవితాన్ని కబళించి వేస్తుంది, వ్యక్తిత్వాన్ని హరించి వేస్తుంది. పొగడడంలో విమర్శ ఉంటుంది, విమర్శలో పొగడడం కూడా ఉంటుంది. ఎవ్వరూ చెడు కాదు, ఎవ్వరూ దుర్మార్గులు కాదు. వారి వారి అంతరంగ స్థితిని బట్టి జీవితం కొనసాగుతుంది. కాబట్టి వ్యక్తులను సరిచేయడం కాదు, సరిచేయవలసిన అవసరం లేదు అని తెలుసుకోవాలి. మంచి వాళ్లతో కలిసి జీవించడం పెద్ద విశేషమేమీ కాదు. చెడ్డవాళ్ల మధ్య జీవిస్తూ చెడును వ్యతిరేకించకుండా ఉండడంలోనే ఔన్నత్యం దాగి ఉంది. వ్యతిరేకించడం అంటే అదనంగా సృష్టించుకోవడమే. అణచివేయడం అంటే దాని తీవ్రతను ఇంకా పెంచడమే. వ్యతిరేకించడము బానిసత్వమే, వెంటపడడము బానిసత్వమే. నెగిటివ్లో ఉన్న వారికి ఇవి యాదృచ్ఛికంగానే జరిగిపోతూ ఉంటాయి. రెండూ శక్తిని హరించి వేస్తాయి, చర్యకు ప్రేరేపిస్తాయి, కర్మ బంధాన్ని పెంచుతాయి, స్వేచ్ఛకు అవరోధమవుతాయి. నీ అంతరంగ స్థితే అంతటా ప్రతిబింబిస్తుంది. అంతరంగం చెడుగా ఉంటే అంతటా అదే కనిపిస్తుంది. అంతరంగం పవిత్రంగా ఉంటే అంతటా పవిత్రతే కనిపిస్తుంది. అందువలన ప్రపంచాన్ని గురించి, అందులోని గుణదోషాలను గురించి నీవు తీర్పు ఇవ్వవలసిన అవసరం లేదు. ఎవరి పట్ల ఎటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నా అది నీ వ్యక్తిగతమే. నీవు ప్రాముఖ్యం కాదు, నీ అభిప్రాయం అంతకన్నా ముఖ్యం కాదు. ఎవరికి దేనికి ప్రాధాన్యతను ఇవ్వవద్దు. ఇతరుల నుండి ప్రాధాన్యతను కోరుకోవద్దు. లేని నెగటివ్ను సృష్టించుకుంటే అది అజ్ఞానమే అవుతుంది. నీ మనసు కలత చెందుతుందంటే తప్పక నెగటివ్ను పెంచుకుంటున్నావన్నమాటే. బాహ్యపరమైన అంశాలు గాని, బయట వ్యక్తులు గాని నిన్ను రక్షించరు. నీ అంతరంగమే నిన్ను రక్షిస్తుంది, శిక్షిస్తుంది.
అది నీ పరిధిలో ఉంది. దానికి ఎవరితోనూ ఎటువంటి సంబంధం లేదు. మనస్తత్వానికి వేదాంతానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. వేదాంతం మనసును కరిగిస్తుంది, మనసు వ్యతిరేకతను ఇంకా బలోపేతం చేస్తుంది. స్థితప్రజ్ఞత అంటే ద్వంద్వాల మధ్య సమతుల్యాన్ని, సమత్వాన్ని పాటించడమే. ఆ రెండింటినీ కరిగించడమే, అతీతంగా భావించడమే, ఏకం చెయ్యడమే, వానిని వదిలివేయడమే, అక్కడ ఉన్న ఏకత్వాన్ని గుర్తించడమే, సత్యదర్శనం గావించుకోవడమే. ద్వంద్వాలు ఉన్నంత వరకు మనసు పనిచేస్తూనే ఉంటుంది. మనసు పనిచేస్తున్నంత వరకు ఆత్మస్థితి కలగదు. విశ్వమంతా బ్రహ్మమైనప్పుడు, అంతటా ఒకటే ఉన్నప్పుడు, రెండు గాని రెండవది గాని లేనప్పుడు ఇక స్థితప్రజ్ఞతలో జీవిస్తున్నట్లే. అందుకు పరిపూర్ణ జ్ఞానమే శరణ్యం. పరిపూర్ణ జ్ఞానం ఉన్న చోట రెండు కనిపించవు. అలా రెండుగా కనిపించడం అంటే పరిపూర్ణత్వాన్ని పరిమితం చెయ్యడమే. అది అజ్ఞానమే, అపరిపక్వతే. వాస్తవానికి ధ్యానం అంటే ఏమిటి? అక్కడ ఉన్న ఏకత్వాన్ని గుర్తించడం, దానిని గురించి పదే పదే మననం చేసుకోవడం, దానిని ప్రయోగపూర్వకంగా అనుభవించడం. ప్రపంచంలో ద్వంద్వాలు కనిపిస్తున్నాయంటే పరిపూర్ణ జ్ఞానం లేనట్లే. పరిమితమైన జ్ఞానంలో ఉండి ధ్యానాన్ని కొనసాగిస్తే ఆ పరిమిత తత్వం ఇంకా బలోపేతమవుతుంది. అందుకే కఠోర సాధన చేసేవారంతా పిచ్చివాళ్లై మానసిక వైద్యుల చుట్టూ పరుగులు తీస్తున్నారు. ఆధ్యాత్మికత శాస్త్రీయంగా ఉంటే వారు ఆ విధంగా పిచ్చివాళ్ల మాదిరిగా ఎందుకు తయారవుతారు? సన్యాసం అంటే ఏమిటి? వదిలివేయడమే. ఎవరిని వదిలివేయాలి? ద్వంద్వాలను వదిలివేయాలి, బంధాలను కరిగించుకోవాలి, సమత్వంలో జీవించాలి. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో అది జరగడం లేదే. స్వామీజీలు, బాబాలు, గురూజీల వెంటపడడం అంటే దానిని ఏమంటారు? బానిసత్వం కాదా? వారి తత్వాన్ని తెలుసుకోవాలి, అంతరంగాన్ని గ్రహించాలి. వారు నీవు ఒకటేనని భావించాలి. నీకంటే ఎవరైనా ఉన్నతంగా ఉన్నారా? లేక తక్కువగా ఉన్నారా? లేదే. అటువంటప్పుడు ఎక్కువ తక్కువలు ఎలా కనిపిస్తున్నాయి? నీవు భగవంతుడివే కదా. అటువంటప్పుడు అందరూ ఎవరు? అన్నీ ఏమిటి? అంతటా ఏమిటి? కాబట్టి సర్వత్రా వ్యాపించి ఉన్న భగవంతుని పరిమితం చేయడంలోనే అజ్ఞానం దాగి ఉంది. సిద్ధాంతాలన్నీ పరిమితమే, ఇలా ఉండాలి అని బోధిస్తున్నాయి. అంటే అక్కడ ఉండకూడనిది కూడా ఏదో ఉన్నట్లే గదా. సత్యాన్ని ఆచరించడం అంటే అసత్యాన్ని వ్యతిరేకించడమే గదా. ఆధ్యాత్మికతలోనే జీవించడం అనుకుంటే భౌతికవాదాన్ని వ్యతిరేకించడమే గదా. వాస్తవానికి ప్రపంచం మాయా, దానికి సంబంధించిన జ్ఞానం కూడా మాయే. అజ్ఞానికి వాస్తవంగా కనిపిస్తుంది, పరిపూర్ణ జ్ఞానికి మాయగా గోచరిస్తుంది. ఎందుకంటే పరిపూర్ణ జ్ఞానికి సత్యదర్శనమైంది, అజ్ఞాని పరిమితంగా ఉండి సత్యాన్ని విస్మరించడం జరిగింది. కాబట్టి ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవర్ని వారే ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవర్ని వారే ఉద్ధరించుకోవాలి.
నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. వేరే మరెవరికీ సంబంధం లేదు. నీవు చేసే ప్రతి పని నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రపంచాన్ని ఉద్ధరించవలసిన అవసరం లేదు. ప్రపంచాన్ని మార్చాలి అని కష్టించే వారంతా మతిస్థిమితం లేని వారే, బంధంలో ఉన్నవారే, అంతరంగ స్థితిని మరచిపోయిన వారే. ప్రపంచాన్ని మార్చడం అంటే నీవు మారడమే. యుగాలు ప్రపంచంలో లేవు, నీ అంతరంగంలోనే ఉన్నాయి. అంతరంగాన్ని మార్చుకుంటే యుగాలు కూడా మారతాయి. కుంచుకునే కొలది కలియుగం, అనంతంగా విస్తరించే కొలది కృతయుగం. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తికే భగవంతుని పట్ల విశ్వాసం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం లేకుండా నిరంతరం భగవంతుని స్మరించుకుంటూ ఉంటే ప్రయోజనం ఉండదు కదా. భగవంతుడు నీ సమస్యలను పరిష్కరిస్తాడని భావించడమంత అజ్ఞానం మరొకటి ఉండదు. అసలు భగవంతునికి సమస్యలు ఎందుకుంటాయి? సమస్యలుంటే భగవంతుడు ఎలా అవుతాడు? భగవంతుడు అంటే చెడును చూస్తూ కూడా అందులో మంచిని గుర్తించేవాడే. నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోనికి వచ్చిందంటే సర్వత్రా ఏకత్వమే గోచరిస్తుంది. నేను మాత్రమే భగవంతుడను అనేది ఆధిక్యతా భావం. అంతరంగంలోని భగవంతుని విస్మరించి బయట భగవంతుని వెతుక్కోవడమే ఆత్మన్యూనతా భావం. రెండూ ప్రమాదమే. నీకు ఎవరి వలన మంచి చెడులు జరగవు. నీకు నీవే ఏర్పరచుకుంటావు. వేరెవరి ప్రమేయమూ ఉండదు. ప్రపంచానికి లోబడి జీవించినంత కాలం నీకు పక్వత ఉండదు. దానికి అతీతంగా జీవించగలిగితేనే పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. పరిపూర్ణత్వం సిద్ధించిన తర్వాత ఏ వ్యక్తి సాధన చెయ్యడు. ధ్యానం అవసరం లేదు. ఎందుకంటే అంతటా తానున్నట్లు భావించిన మరుక్షణమే నిరంతర ధ్యానం జరుగుతూ ఉంటుంది. నియమాలు అవసరం లేని స్థితికి చేరడమే పరిపూర్ణత్వం అంటే. నియమాలు, ధ్యానం, సాధన వంటివన్నీ మనసును పరిమితం చేస్తాయి. కొన్నింటి కోసం వెంటబడడం, మరికొన్నింటిని వ్యతిరేకించడం జరుగుతుంది. ఎవరైతే కఠోర నియమాలు పాటిస్తారో వారిలో కాఠిన్యత ఉంటుంది. నియమాన్ని వ్యతిరేకిస్తే పొరపాటు చేశామన్న అపరాధ భావం ఏర్పడుతుంది. పాటించకపోతే తప్పు చేశామనే భావన కలుగుతుంది. అవన్నీ ఒక కోణంలో ఆలోచిస్తే పరిపూర్ణత్వానికి సోపానాలే అయినప్పటికీ మరొక కోణంలో పరిశీలిస్తే పరిపూర్ణత్వాన్ని అందుకోవడానికి అవరోధమవుతాయి. కాబట్టి శరీరాన్ని, మనసును అణిచివేయడం, వ్యతిరేకించడం, నొక్కిపెట్టడం, తిరస్కరించడం వంటి వాని వలన నెగటివ్ ఇంకా పెరుగుతుంది. శరీరం అంతా విషపూరితమవుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, రుగ్మతలు సంభవిస్తాయి, జీవితం గాడి తప్పుతుంది. విశ్వమంతా నీవైతే వానిని వ్యతిరేకించడం అంటే నిన్ను నీవు వ్యతిరేకించడమే కదా. ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటే నీవు. నీవు తప్ప అన్యం లేదు. ఇదే సంపూర్ణ స్వేచ్ఛతో జీవించడం అంటే. ఆ స్థితి నుండి నీవు ఏమైనా చెయ్యవచ్చు, ఎవరినైనా సంస్కరించవచ్చు, ఎవరి పట్లనైనా అభిప్రాయం ఏర్పరచుకోవచ్చు. అదంతా జీవిత ప్రయాణంలో ఒక భాగమే తప్ప వాస్తవం కాదు. ఆ స్థితి నుండి నీవు ఏమి చేసినా
కర్మఫలం అంటదు. ఎందుకంటే కర్త ఉంటేనే కదా కర్మఫలం ఉండేది. కర్మలు జరుగుతాయి, కానీ వాని ఫలితం అంటదు. అసలు ఫలితాన్ని కోరుకునే వ్యక్తి భగవంతుడు ఎలా అవుతాడు? అందుకే పరిపూర్ణ జ్ఞానం కావాలి. దానిని శాస్త్రయుక్తంగా తెలుసుకొని అనుభవించాలి. జ్ఞానం పరిపూర్ణమైతే ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. జీవితం సార్థకమవుతుంది. భారతదేశపు ఆధ్యాత్మిక వెలుగులు ప్రపంచవ్యాపితమై ఋషి సాంప్రదాయం దశ దిశలా వ్యాపించాలంటే ఇటువంటి జ్ఞానమే శరణ్యం. పరిమిత తత్వంలో ఉండి సాధన చేయడం చాలా ప్రమాదకరం. పరిపూర్ణత్వం సిద్ధిస్తే ఇక సాధన యొక్క అవసరమే ఉండదు. సంపూర్ణ గమనంలో ఉంటే అన్నీ సునాయాసంగా జరుగుతాయి. దేనికోసం శ్రమించవలసిన అవసరం ఉండదు. ఇటువంటి సువర్ణ అవకాశం ధ్యాన మండలిలోనికి ప్రవేశించి అన్ని శిక్షణలు పూర్తి చేసిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే హేతుబద్ధంగా విశ్లేషించుకుంటూ జిజ్ఞాసతో ముందుకు సాగాలి. అందుకు మీరు చేయవలసిందల్లా జీవన వేదం వరకు అన్ని శిక్షణలకు తప్పక హాజరు కావడమే. అవసరమైతే ఇటువంటి మహోన్నత జ్ఞానాన్ని ప్రపంచానికి అందించడం కోసం సిద్ధం కావడమే. అదే మానవ జీవిత పరమార్థం. ఓకే. జై గురుదేవ్.